కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటే కనీస సాయం లేదని మండిపడుతున్నారు వారు. ఎన్నికల్లో ప్రతి రైతుకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీ ఊసేలేదని వాపోతున్నారు. పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విత్తనం విత్తే వద్ద నుంచి పంట అమ్మకాల వరకు ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని అంటున్నారు అన్నదాతలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. అకాల వర్షాలు, అదేవిధంగా ఇతర అనేక ఇబ్బందుల కారణంగా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి సాయం అందనటువంటి నేపథ్యం, పంట పెట్టుబడి దగ్గర నుంచి కూడా, ఆ తర్వాత ఏదైతే కొనుగోలు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు కానీ ఇతరత్ర పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో తీవ్రమైన నష్టం జరుగుతున్న పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు చెన్నూరులో ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి? వరి అధికంగా పండిస్తున్నారు ఇక్కడ కేసీ కెనాల్ కింద. ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రాంతంలో వరి అధికంగా పండిస్తారు, మరి అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు రైతుల దురదృష్టం, ఎందుకంటే వ్యవసాయం పండుగ అనేటువంటి రోజులు పోయి వ్యవసాయం దండుగా అనేటువంటి వ్యక్తి ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా రైతులు కష్టాలు మొదలైనాయి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా రైతు సలహా మండళ్ళు, ఆదర్శ రైతులు అనేటువంటి పేరుతో రైతాంగానికి అన్నీ కూడా వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అయితేనేమి, పంట రుణాలు అయితేనేమి అన్ని రకాల రైతులు ఆదుకుంటూ ఉన్నారు. అలాగే తరువాత జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు రైతులకు ఏ నష్టం జరిగినా వెంటనే స్పందించి ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్ని రకాలు ఆదుకుంటున్నాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి సకాలంలో అందించి రైతుకు పెద్దపీట వేసేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు పరిస్థితి ఏ విధంగా? ఈరోజు రైతులకు ఏమీ లేదు. రైతు భరోసా అని చెప్పేసి గతంలో 13,500 ఇచ్చేది ఇప్పుడు 20,000 ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేశాడు. కనీసం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లో పడలేదు. వాళ్ళకు గిట్టుబాటు ధర అన్నాడు. ఈ రకంగా అకాల వర్షాలకు పంట పడిపోయి రైతుల యొక్క దీనస్థితికి ఉన్న ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రైతులను దగా చేస్తుంది ఈ రోజుల్లో. అసలు దానికి ఈ క్రపే చేయలేదు వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఏమీ అవగాహన లేదు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు రైతులకు? దాని మీద గమనమే లేదు టీడీపీ గవర్నమెంట్. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మనము పాత విషయాలు చెప్పుకోవాలన్నా కానీ వ్యవసాయం దండగా, ఉచిత విద్యుత్తు ఇస్తామంటే ఈ గుడ్డలు ఆరేసుకునే దానికి పనికొస్తాయి ఈ తీగలు అని చెప్పిన వారంతా ఈరోజు ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యి వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళంత మంత్రులు అయ్యి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకోటి ఏమంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నారు మీరు. ఫస్ట్లో 14,300కు ఎంతో అమ్మినారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి 10,000కు, 10,200కు కూడా అదే పుట్టిపోతుంది. అంటే ఎంత తేడా ఎక్కడుంది మినిమం సపోర్ట్ ప్రైస్? గవర్నమెంట్ అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఎక్కడ కొన్నట్టే దాఖలాలే లేవు. గత ప్రభుత్వంలో అయితే ఇన్సూరెన్సు గవర్నమెంటే కట్టి రైతులకు ఇస్తున్నది. వరికి ఒక 2 క్రాపుల్లో ఇట్లా రబీ సీజన్ కానీ ఖరీఫ్ సీజన్ కానీ ఏ పంటకు ఆ పంట నష్టపరిహారంతో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. డిసెంబర్లో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. అప్పుడు జూలైలో ఖరీఫ్ సీజన్కు మళ్ళీ సెప్టెంబర్లో వచ్చేది. ఇప్పుడైతే ఏ దీనికి కనీసం ఇన్సూరెన్స్ చేయాలి గవర్నమెంట్కు. మెయిన్ ఇన్సూరెన్సు జగన్మోహన్ రెడ్డి ప్రతి రూపాయి ఉన్న సహా ఒక రైతుకు బ్యాంకులో చెల్లిస్తున్నాడు. ఈ ప్రభుత్వము ఇప్పుడు ఒక శనగ పంటకు 400 చిల్లర రూపాయలు మీరు కట్టుకోండి మీ సేవలు అంటున్నారు. వరికైతే 600 చిల్లర కట్టుకోమని మాకు అగ్రికల్చర్ మేడం చెప్తా అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో చాలా ఫెసిలిటీగా ఉండేది ముందు. ఇప్పుడైతే ఏం ఆ పరిస్థితులు లేవు. వర్షాల వల్ల ఇట్లా పడిపోయింది. అన్ని మోసలు వస్తున్నాయి. తిరిగి ఇంతకుముందు గవర్నమెంట్లో మోసలు వచ్చినా కానీ అవి చెడిపోయినా కానీ గవర్నమెంట్ తీసుకుంటా అనేది 2019 నుంచి 24 వరకు. ఇప్పుడు ఎవరే కానీ ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి చిల్లిగవ్వ సాయం కూడా, ఇంత నష్టపోతున్నా కానీ పెట్టుబడి సాయం దగ్గర నుంచి ఏది కూడా చిల్లిగవ్వ వాళ్ళకి అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు. రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. నష్టపోయిన రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, చెన్నూరు నుంచి.